ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ అత్త నీతో మాట్లాడదామని నా ఇంటికొస్తే నేను బయటికి గెంటేశానని నువ్వు ఆ ఇంటికి వెళ్ళావు. తన గోడంతా బయట పెట్టిందా? ఈ రాత్రంతా నా ఇంట్లోనే ఉండమని చెప్పిందా? అత్తయ్యతో మాట్లాడదామని వెళ్ళాను. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అత్తయ్య అత్తయ్య బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయినట్టు నేను అనుమానిస్తున్నాను. ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది. అదృష్టం కొద్దీ ప్రాణాలతో బయటపడింది. ఆస్తుల కోసం పిల్లలు ప్రాణాలను తోడేస్తున్నారు. అంత స్వార్థపరులైపోయారు. ఆ ఇంటి పరిస్థితి ఏం బాగోలేదక్కా. బాగా జరిగింది. ఆ ఇల్లు ఇంకా ఇంకా సర్వనాశనం అయిపోవాలి. ఆస్తులు అనుబంధాలు ముక్కలు ముక్కలైపోయి చెట్టుకొకరు పుట్టకొకరైపోవాలి. వంశం పేరు చెప్పుకొని అమ్మవారి పేరు చెప్పుకొని ఎంతో కాలం నుంచి విర్రవీగుతుంది కదా, ఆ పేరు ప్రతిష్టలన్నీ రోడ్డున పడిపోవాలి. అక్కా ఏం మాటలక్కా అవి? చేసిన పాపాలు ఊరికే వదిలిపెడతాయా ఏంటి? మన అమ్మా నాన్నల చావుకి కారణమైంది ఆ వేదవతి. నీ బ్రతుకు కూడా అన్యాయం చేసింది, అందుకు తగిన శాస్తయింది. సరైన సమయంలో హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఉండాల్సింది, చచ్చుండేది. అక్కా అత్తయ్య గురించి ఇదే మాట ఇంకెవరైనా అనుంటే ఏం చేసుండేదానివే? నా చెంప పగలు కొట్టుండేదానివా, లేదా నా గొంతు నొక్కేసుండేదానివా? అక్క మీద కంటే అత్త మీద నీకు అభిమానం ప్రేమ ఎక్కువైపోయాయి కదా. ఏం చేయాలనుకుంటున్నావో చెయ్యి. అక్కా నీ బాధని నేను అర్థం చేసుకోగలను. కానీ నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకో. చెడు చేసిన వాళ్ళకి మాత్రమే శిక్షలు పడతాయనుకుంటే నిహారికకి ఎప్పుడో శిక్ష పడాలి. పాపాలు చేసేవారికి శిక్షలు పడతాయి అనుకుంటే కృష్ణబాబు కూడా ఎప్పుడో పడాలి. మరి పడ్డాయా? మంచి చేసేవారికి మంచి జరుగుతుందనుకుంటే మరి అమ్మా నాన్నలు ఎందుకు చనిపోయారు? పుణ్యాలు చేసేవారికి మంచి జరుగుతుందనుకుంటే మరి మనం చిన్నతనం నుంచి ఎందుకు కష్టాలు అనుభవిస్తున్నాం? మనం పాపాలు చేశామా? అందుకు తగిన శాస్తి మనకి జరుగుతుందా? ఏమనుకోవాలి? మనం కష్టాలు పాలు కావడానికి కారణం కూడా ఆ వేదవతే. ఈ సమయంలో నువ్వు నీ అత్తని వెనకేసుకురావద్దు. అప్పటి పరిస్థితులేంటో మనకి తెలీదక్కా. మన అమ్మా నాన్నల చావుకి కారణం వాళ్ళు కాదు అని మనతో ఎన్నోసార్లు చెప్పబోయారు. మనం వినే ప్రయత్నం చేశామా? లేదే. అత్తని అభిమానించడం లేదు, అక్కని ద్వేషించడం లేదు. యథార్థం మాట్లాడుతున్నాను. అక్కా నువ్వన్నట్టే అత్త మామల వలన తప్పు జరిగిందే అనుకుందా. ఆ తప్పుని క్షమించే గుణం మన దగ్గరుంది. క్షమించేద్దామక్కా. ఎంతకాలం నిందించుకుంటూ బ్రతుకుతామక్కా. ప్రేమలకు ముగింపు అవసరం లేదు, కానీ పగ ప్రతీకారాలకు మాత్రం ముగింపు కావాలి. వాళ్ళు పరాయి వాళ్ళు కాదక్కా. మన మేనత్త మేనమామలు, మన తల్లిదండ్రులు అనుకుని క్షమించేద్దాం. క్షమించడం వలన, క్షమించమని అడగడం వల్ల మనమేం తగ్గిపోమక్కా. నీ మనసున్న మాటలతో మారుంటే గనక అత్తయ్యని ఒకసారి చూసిరా. నీకు అన్యాయం జరిగిందన్న ఉక్రోషం నా నుంచి పూర్తిగా పోవడానికి కాస్త టైం పడుతుందేమో, కానీ నువ్వు ఆలోచించినంత గొప్పగా నేనే కాదు, ఎవ్వరూ ఆలోచించలేరు. నీ మంచితనం ఎవ్వరికి రాదవని. సరే, నేను అత్తయ్యని చూడ్డానికి వస్తాను. నీ కోపము తెలుసు, నీ ప్రేమ తెలుసక్క. అందుకే అక్క రూపంలో అమ్మవయ్యావు.
మందులు వేసుకునే సమయం అయ్యింది. మంచినీళ్లు లేవు. ఎవరో ఒకరొచ్చి ఈ సమయంలో ఏ మందులు వేసుకోవాలో చెప్పాలి. వసంత, వసంత, లావణ్య, లావణ్య. పెట్టక్కడ నిహారిక, నిహారిక, మందులు వేసుకోవాలి. మంచినీళ్లు తీసుకురా. కృష్ణ, కృష్ణ. అత్తయ్య గారు నన్ను తప్ప అందర్నీ పిలుస్తున్నారు, ఎవరు పట్టించుకోరేంటి? మందులు వేసుకోవాలంట, మంచినీళ్ళు తీసుకువెళ్ళండి. అందరం పనుల్లో ఉన్నాం. మంచం మీద కూర్చొని అది కావాలి ఇది కావాలి అని ఆర్డర్స్ వేస్తే మేం ఖాళీగా ఉండొద్దు. మీరేమైనా ప్రాణాపాయంలో ఉన్న వారికి ప్రాణం పోస్తున్నారా ఏంటి? అంత ఖాళీగా లేకుండా ఉండడానికి. బావా, నువ్వు మా మీద పంచులు వేయకు. మంచినీళ్ళు కావాలంటే ఆవిడే వచ్చి తీసుకోవచ్చు కదా. అత్తయ్య నడవలేని పరిస్థితిలో ఉంది కాబట్టే కదా వీల్ చైర్లో వచ్చింది. కాళ్ళు చేతులు బాగున్నప్పుడు అందరినీ అదరగొట్టింది, బెదరగొట్టింది, చెదరగొట్టింది కదా. అందుకు ప్రతిఫలంగా ఇప్పుడు పాపం అనుభవిస్తుంది. గొప్ప కొడుకురా బాబు. అందుకే అంటారు, అడ్డాల నాడు బిడ్డలు కాని గడ్డాల నాడు కాదు అని. చిన్నతనంలో తల్లి బిడ్డల చేయి పట్టుకుని బుడిబుడి నడకలు నేర్పిస్తుంది. బిడ్డలు పెద్దయిన తర్వాత తల్లి నడవలేని పరిస్థితి వస్తే కనికరం కూడా చూపించరు. బావా, నేను చిన్నప్పుడు మా అమ్మ దగ్గర లేనిగా. మా అమ్మ నాకు నడక నేర్పించలేదు కదా. జన్మైతే ఇచ్చిందిగా. ఈవిడ కాకపోతే ఇంకొకరు ఎవరన్నా ఇస్తారు. నీతో మాట్లాడడం అంత బుద్ధి తక్కువ పని మరొకటి ఉండదురా నాయన. చాలా లేటుగా తెలుసుకున్నావు బావా. అత్తయ్య గారి మీద అంత అభిమానం ఉంటే మీరే వెళ్ళండి రాజుగారు. ఆ, అల్లుండైనా కొడుకులా చూసుకుంది కదా, నేనే వెళ్తానులే. అబ్బా అబ్బబ్బా, బావకి సడన్ గా ప్రేమ పొంగిపోతోంది. వెళ్ళు. అత్తయ్య గారు, మంచినీళ్ళు తీసుకోండి. ఎవరూ లేరా? ఉన్నా లేనట్టే. మందులేటున్నాయో చెప్పండి, నేనిస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.